Welcome to K7 Media. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్నందున ప్రభుత్వం చేపట్టిన 9 రోజుల ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా అమీర్పేట్లోని కమ్మ సంఘంలో చేనేత వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ సంవత్సర కాలంగా అనేక సమస్యలను సవాళ్లను ఎదుర్కొని విజయవంతంగా ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్నారు అన్నారు. గత ప్రభుత్వం విచ్చలవిడిగా చేసిన అప్పులతో బాధ్యతారహితమైన పాలనలో ఖజానా ఖాళీగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతి ఓర్పుతో నేర్పుతో రైతన్నలతో సమానంగా చేనేత వస్త్ర రంగ కార్మికులను కూడా అభివృద్ధి పదంలో నడిపే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిపారు. ఇప్పటికే ఆ దిశగా అతి కఠినమైన చర్యలు చేపట్టి చేనేత వస్త్ర రంగాన్ని ప్రోత్సహించి చేనేత వస్త్ర కార్మికులకు ఉపాధి కల్పించడానికి తీవ్రమైన కృషి చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా ఇంకా పని కల్పించాలి అనేటటువంటి వాదన మనందరి దగ్గర నుంచి వస్తుంది. 360 రోజులు వాళ్ళకి పని కావాలి కాబట్టి తప్పకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి వస్త్ర అవసరాలని మన వాళ్ళ దగ్గరనే తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు జీవో ఇష్యూ చేశారు. దాన్ని అమలు చేసేదానికి కూడా కమిషనర్ గారు అన్ని శాఖల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మన పర్మిషన్ లేకుండా ఏ ప్రభుత్వ శాఖ కూడా బయట నుంచి వస్త్రాలు కొనకూడదు. అది ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా మీ యొక్క ఉత్పత్తుల్ని తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం యొక్క ఆదేశాలు. దానికి ఎవరైనా భిన్నంగా ప్రవర్తిస్తే వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పి హెచ్చరించడం కూడా జరిగింది. తప్పకుండా మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీ యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా అవసరాలకు తగ్గట్టుగా భవిష్యత్తులో తప్పకుండా ఇంకా మెరుగైనటువంటి పథకాలను తీసుకొచ్చి మీకు ఎక్కడా కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితిని క్రియేట్ చేయటమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు ఏ సమస్య ఉన్నా జగన్నాథం గారు కానీ బాలయ్య గారు కానీ మా శ్రీరాములు గారు కానీ మురళయ్య గారు కానీ మీ ప్రతినిధులందరూ ఎప్పుడైనా సరే మీ సమస్యల పట్ల తప్పకుండా ప్రభుత్వం దగ్గరికి తీసుకురండి. చేతనైన కాడికి శక్తి ఉన్న కాడికి ఈ యొక్క రంగాన్ని రక్షించుకోవటం పోషించుకోవటం మిమ్మల్ని ఆనందంగా ఉంచేదే ప్రభుత్వ బాధ్యత. కాబట్టి దయచేసి అందరూ దాన్ని గమనించి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉంది కాబట్టి మంత్రులందరినీ మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. కాబట్టి తెలంగాణ తల్లి ప్రతీక ఈరోజు మన డాక్టర్ అంబేద్కర్ అదేవిధంగా సచివాలయం ముందు మన జాతికి అస్తిత్వం కోసం తెలంగాణ తెచ్చుకున్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ తల్లి రూపాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఆవిష్కరించబోతున్నారు. ఆ కార్యక్రమానికి వెళ్ళాలి కాబట్టి దయచేసి మన్నించమని చెప్పి ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. కళాకారుడు హస్తకళాకారుడు అలాంటి వారికి ఇప్పుడు సన్మానం. ఇప్పుడు చర్యాల పెయింటింగ్ నుండి వైకుంఠం గారిని వేదిక మీద మన తెలంగాణకే తలమాలికమైనటువంటి బింద్రీ కళ నుండి ఎండి ఖలీల్ గారిని వేదిక మీదకి దర్జన్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కళ నుంచి ఈ సులోచన గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తన ప్రదర్శన ద్వారా అవార్డు పొందడం జరిగింది. ఈ వేదిక ద్వారా వారికి సన్మానం జరుగుతుంది. ప్రణయ్ కుమార్ గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. డోక్రా కాస్టింగ్ అది ఇంద్రజిత్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నిర్మల్ పెయింటింగ్ ఎంఏ హకీం గారు సత్యవతి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు అద్భుత కళాకారులను సన్మానించుకోవడం జరిగింది. చేనేత ప్రదర్శనలో పాల్గొన్నటువంటి వాళ్ళకి సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం. వరంగల్ మల్లికార్జున గారిని ప్రగతి గద్వాల జిల్లా వీరు ఎక్కడెక్కడి నుండి ప్రోత్సాహంగా ఇప్పుడు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఘనత మన
మంత్రివర్యులు మన కమిషనర్ మేడం ద్వారా మనం చూస్తున్నాం. గట్టిగా ఒకసారి కరతాల ధ్వనుల మధ్య ఇప్పుడు ఆ డమ్మీ చెక్ ప్రదానం జరుగుతుంది. అటువంటి బకాయిలను ఒకే తడుపుగా 37,49,000 ముందుగా పెట్టుబడి పెట్టలేం. వచ్చే వరకు చేసినటువంటి ముఖ్య అతిథి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు అండ్ కళాకారులు అందరికీ ముందుగా స్వాగతం పలుకుతూ, దీనికి ముఖ్యంగా మన మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కావటం మనకి ఎంతో గర్వంగా ఉంది. ఇంత పెద్ద మొత్తంలో రిలీజ్ చేసినటువంటిది చరిత్రలో ఇది ఫస్ట్. మన ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు, మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఎంతో కృషి చేసి మనకి నిధులు అందరూ కూడా అనేదా భావించొద్దు. మేము ఎప్పుడు మా శాఖ తరఫున ఘనంగా ఆహ్వానిస్తాం, ఘనంగా సన్మానిస్తాం, వారి అమూల్యమైన సందేశాలు వింటాం. కానీ ఇప్పుడు సమయభావం వల్ల పెద్ద మనసుతో మమ్మల్ని మన్నించాలని కోరుతూ ఇప్పుడు మన విశిష్ట అతిథులు ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా మన కరతాల ధ్వనుల మధ్య. ప్యాకేజింగ్ రంగంలో పర్యావరణానికి హాని కలిగించని బయోడిగ్రేడబుల్ రీసైక్లింగ్ ఉత్పత్తులను వాడకంను పెంపొందించాల్సిన అవసరం ఉందని సిఐఐ తెలంగాణ చైర్మన్ సాయి డి ప్రసాద్ అన్నారు. హైదరాబాద్ ది పార్క్ హోటల్లో ఈ నెల 12 నుంచి 2 రోజుల పాటు నిర్వహించిన టీజీ ప్యాకాన్ 2024 సదస్సు బ్రోచర్ను సంస్థ ప్రతినిధులు ఆవిష్కరించారు. ప్యాకేజింగ్ లో వస్తున్న తాజా పురోగతులు, భవిష్యత్తు ధోరణులపై ఈ సదస్సులో చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. రేపటి గ్లోబల్ మార్కెట్ సవాళ్ల కోసం నేటి ఇన్నోవేషన్ అనే థీమ్తో ఈ సమిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. Well friends, today we are talking about CII initiative, the Confederation of Indian Industries Telangana chapter flagship event, that is CII TG PACON 2024. This is the 4th edition. We already started during COVID in a virtual mode, and the first one in 2021, followed by 2022 second edition and 23 third edition. This 4th edition in 2024 is a signature edition, because we are doing the summit in 2 days, spread over 2 days, while the first 3 summits were 1 day. Why we are talking about TZ PACON? We are talking about innovations to propel the growth of future challenges. We conduct this summit in two days. The first day theme will be the growth and innovation. The second day theme will be sustainability and authenticity. More than 60, 67, 65 speakers are coming from all over the country, and few from abroad also are participating in this. We are not visualizing this as a conference, just a conference. It is going to be a summit, an interactive summit with all the stakeholders coming up from various sectors like food, pharma, fast-moving consumer goods, consumer processing goods, CPG, FMCG, retail, agriculture, e-commerce. The host of sectors where people are participating. At CEO level, people are participating in this, and we are viewing it as beyond packaging. It's not just packaging. Packaging, as you already know, it's a major integral part of every product. Packaging by itself is $1 trillion economy, grow globally. We have around $75 to $80 billion economy in India also. The CA, the Telangana initiative is really laudable, and it is propelling the growth of the industry also. In a way, we wanted to help the industry also to take a maximum benefit out of this summit. We are addressing various sessions like the new technologies in food and food processing, so that we can encourage the startups also to take up the advantage and put up the new industries by making use of these concepts. In the pharmaceutical latest evolutions of packaging and other technologies coming, processing technologies, drug delivery devices, drug delivery systems, the gamut of pharma healthcare is completely changed. Earlier we used to really struggle even to take a penicillin injection, insulin shot. Now it is completely pain-free. Any number of insulin shots can be taken without any injection. So that is the evolution of the technology. And similarly, all the first line of defense medicines or vaccines or any other products of the pharmaceutical and healthcare
they are getting reached to the patient without much problem, thanks to the evolution of the technologies and packaging. These are all going to be discussed. Most importantly, as directed by the Minister of Industries, Sri Duddila Sridhar Babu garu, specially told us to integrate. On cards under your guidance. So any more questions? Maybe my learned colleagues can answer you also. If you have any. Otherwise, we can also distribute the whole the agenda and also how the summit is going to take place. Accomplished through this Pathon Summit is to showcase all the capabilities and expertise that we have in Telangana for developing packaging materials. This is not just for our existing products that we are developing, but also in the future, what companies wish to develop. We could also develop new packaging materials for that. This is an exchange of ideas that will happen. It will be a showcase of capabilities and expertise, but it will also be an exchange of ideas, new packaging requirements that industry in our state needs to sell their products in the state, within the rest of the country, and also outside in many other parts of the world. So that's the main objective. With that, I'll end my comments and I'll take any questions. So, thank you. Thank you, sir. Sai Prasad garu. Thanks for your leadership also. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూముల సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి సవిత తెలిపారు. గడిచిన 5 నెలల్లో భూ సమస్యలపై 80,000 అర్జీలు వచ్చాయన్నారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆమె పాల్గొన్నారు. జగన్ పాలనలో దాచుకోవడం తప్ప అభివృద్ధి జరగలేదని సవిత ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టేస్తున్నారని తెలిపారు. కడప జిల్లా నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ మంత్రిగా ఈరోజు రెవెన్యూ సర్వీస్ ఇక్కడ స్థానిక శాసనసభలో వదనాథ్ రెడ్డి గారి అధ్యక్షతన కార్యక్రమం ప్రజలు కూడా విశేషంగా వచ్చారు. ప్రజలు విశేషంగా రావడంతో పాటు వాళ్ళు ఎక్కువగా వచ్చిన సమస్యలు కూడా అన్ని రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ జరిగిన విధంగా ఈ 5 సంవత్సరాల్లో మా భూమి వేరే వాళ్ళ మీద వండి ఎక్కడం, మా కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి, మా కుటుంబాలు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, ఫోర్జరీ సంతకాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా వచ్చాయి. మరి ఇక్కడ ఉన్న అధికారులు, రెవెన్యూ అధికారులు, జేసీ గారు, మరి ఇతర అధికారులు అందరూ ఉన్నారు. ఎండోమెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ పరిష్కారం అయ్యే సమస్యలు ఇక్కడే పరిష్కారం చేస్తున్నారు. కొన్ని సర్వే చేయాల్సిన సమస్య కూడా సర్వే కూడా ఈ రోజు వెళ్తున్నారు. ఇక్కడ పరిష్కారం కాని సమస్యలు 45 రోజుల్లో పరిష్కారం చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఒక నిదర్శనం తెలియజేస్తాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం బడుగు బలహీన వర్గాలందరికీ, ప్రజలకు ఒక నమ్మకం. మా గ్రామంలోనే రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల మా సమస్యలు ఇక్కడే పరిష్కారం అవుతాయని చాలా మంది, చాలా మంచి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి రెవెన్యూ శాఖ మంత్రి గారికి మరియు ముఖ్యమంత్రి గారికి ప్రజలు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు. మన రెవెన్యూ మంత్రి గారు ఒక కేబినెట్ లో ఒక విషయం కూడా తెలియజేశారు ముఖ్యమంత్రి గారికి. సార్, మనం గ్రీవెన్స్ ప్రతి సోమవారము ప్రతి కలెక్టరేట్ లోనూ మనం పెడుతున్నాము, ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లోనూ పెడుతున్నాం సార్. ఈ సమస్యలు ఒక సోమవారం ఒక రోజు పెడితే సరిపోదు సార్. ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు పెట్టకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేజర్ ఇష్యూస్ రెవెన్యూ సమస్యలోనే ఉన్నాయని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ రెవెన్యూ సదస్సులు కూడా ఏర్పాటు చేశామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోపే అనేక సంక్షేమ పథకాలు, ఒక పక్క ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం 4,000 పెన్షన్ ఇచ్చాం, వికలాంగులకు 3,000 పెన్షన్ 6,000 చేశాం, 100% బెడ్రూమ్ 5,000 ఉన్న పెన్షన్ 15,000 రూపాయలు చేశాం, రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం, ఇసుక అన్నాం, అమరావతి పనులు మొదలైనాయి, ఒక పక్క పోలవరం మొదలైనాయి, రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో పల్లె పండగలు మొదలైనాయి. ఎక్కడ చూసినా సీసీ రోడ్లు, ఇక్కడ చూసినా సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేస్తున్నాం, ఉచిత ఇసుక ఇచ్చాం. అదే విధంగా పొలం పిలిచింది. రైతుల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పాలి. గత 5 సంవత్సరాలుగా
రెవెన్యూ అధికారులు ఎక్కడున్నారో, మంత్రులు ఎక్కడున్నారో, ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో, డిపార్ట్మెంట్ ఎక్కడుందో కూడా తెలియని సమయంలో ప్రజలు వాళ్ళు కూడా ఈ రోజు అధికారులు కూడా పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం దోచుకోవడం దాచుకోవడం తప్ప చేసింది లేదు. ప్రజల్ని అప్పులు పాలు చేసిన ప్రభుత్వం ఏదంటే గత ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. రాయలసీమ ద్రోహి అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆ రోజు 3 రాజధానులని చెప్పి 3 ముక్కలాట ఆడారు. మరి రాయలసీమకు మరి హైకోర్టు బెంచ్ తెస్తానన్నారు. మరి ఏమైనా తెచ్చారా అంటే నేను రాయలసీమ బిడ్డ అన్నారు. రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ తెగిపోయిన అన్నమయ్య డ్యాం ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు అన్నమయ్య డ్యాం తెగిపోయింది. అన్నమయ్య డ్యాం ఎందుకు తెగిపోయిందని ఇక్కడున్న ప్రజలందరికీ తెలుసు. సుమారుగా 42 మంది చనిపోయారు. ఆ 42 మంది చనిపోతే పరామర్శించడానికి కూడా రాని ద్రోహి రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మాది మంచి ప్రభుత్వం. ప్రజలు ఏ నమ్మకంతో అయితే మాకు ఓటేశారో ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఒక పక్క రైతన్నలకు, ఒక పక్క మహిళలకు, ఒక పక్క యువతకు, ఒక పక్క పారిశ్రామికంగా సంపద సృష్టించడం తెలుసు, సంక్షేమ పథకాలు ఇవ్వడం తెలిసిన ఘనత శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేస్తూ, మరి రాయలసీమకు కూడా డ్రోన్ హబ్ కూడా మన రాయలసీమ రావడం, మరి హైకోర్టు బెంచ్ రావడం, మరికొన్ని పరిశ్రమలు కూడా మన రాయలసీమకి వస్తున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పరిశ్రమలు కనపడినా అది కనిపించేది శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. గత 5 సంవత్సరాల్లో వచ్చిన పరిశ్రమలు పారిపోయేలా చేశారు గత ప్రభుత్వం వారు. దోచుకోవడం దాచుకోవడం తప్ప చేసింది ఏమీ లేదనే విషయం మీకు అందరికీ తెలుసు. ఇది ఒక మంచి ప్రభుత్వం. ఏదైతే మాట చెప్పారో ముఖ్యమంత్రి గారు ఆ మాట నిలబెట్టుకోబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంది. మన ఆ రోజు చెప్పాడు ఈ 11 రెడ్డి, రంగుల రెడ్డి ఆ రోజు ఒక మాట చెప్పాడు, నేను 3000 పెన్షన్ ఇస్తానన్నాడు. 3000 పెన్షన్ ఇచ్చేకి 5 సంవత్సరాలు చేశాడు. వాలంటరీ ద్వారా మరి ఇంకా వద్దులే, సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా మీరు సైకిల్ కి ఓటేస్తే మీకు పెన్షన్ రాదు. 1వ తారీఖే చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇలేరన్నాడు. 1వ తారీఖు ఆదివారం వస్తే 30వ తారీఖే పెన్షన్ ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. 3000 ఉన్న వికలాంగుల పెన్షన్ 6000 చేశాం. 100% పెట్టేడున్న 5000 ఉన్న పెన్షన్ ని 15,000 రూపాయలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మన యువగల అధినేత నారా లోకేష్ గారు దేశాలు తిరిగి పరిశ్రమలు తీసుకొస్తున్నారు. మరి 33 మంది ఎంపీలు ఉండి ఏం చేశారండి 5 ఏళ్ల నుంచి? ఇప్పుడు పెట్టమనండి, రేపు ఎవరో మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ కావాలంటే 33 మంది ఎంపీలు బాబాయ్ గొడ్డలి పాటు తప్పించుకున్నామే తప్ప ఏ విధంగా పేరు తెచ్చుకున్నాం, ఏ విధంగా తప్పించుకున్నాము అనే ఆలోచనే. డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని కాపాడుకుందామా, అక్రమంగా దోచుకుందామా, దాచుకుందామని 33 సార్లు 33 మంది ఎంపీలు 333 సార్లు ఢిల్లీకి పోయాడే తప్ప ఏ రోజన్నా ఒక నిధులు తీసుకొచ్చిన గనుడు ఆయన. అందుకే ప్రజలు కూడా ఆయనకి బుద్ధి చెప్పారు. 11 సీట్లకే పరిమితం చేసి ఎన్డీఏ ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు గారు అనే నేను అనే ప్రమాణ స్వీకారం చేస్తేనే భావితరాల భవిష్యత్తు బాగుంటుందని సంకల్పంతో మీరందరూ మూకుమ్మడై మళ్ళా మన ప్రభుత్వానికి సహకరించిన మీకు అందరికి కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏ నమ్మకంతో అయితే మీరు ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కూడా మీకు ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అనేక పరిశ్రమలు వస్తున్నాయి. మరి మీ యువ నాయకుడు మీ ఎమ్మెల్యే గారు నేను కలెక్టర్ గారు కలిసినప్పటి నుంచి ఒకటే చెప్తున్నాడు, అక్క మాకు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎప్పుడు ఇస్తారు, ఫండ్స్ ఎప్పుడు ఇస్తారు, మా ప్రాంతానికి పరిశ్రమలు ఎప్పుడు ఇస్తారు అంటే అది తపన. ఈ ప్రాంతానికి నన్ను ఎమ్మెల్యే చేశారు, ఈ ప్రాంతాల ప్రజలు నన్ను దగ్గర తీసుకున్నారు, వాళ్ళ రుణం తీర్చుకోవాలనే తపన ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేది ఈ బాధ్యతగా మేము పనిచేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. రాయలసీమ దోర ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు. నేను చెప్పేది ఒకటే, నేను మొన్న కడపలో మీటింగ్ పెడితే పులివెందుల్లో నీళ్ళు లేవంట తాగేకి. మళ్ళీ మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, సార్ ఇక్కడ పులివెందుల్లో తాగేకి నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు సార్, ఆయన ఏమో అసెంబ్లీకి రాడు, ఢిల్లీకి పోయి ధర్నా చేస్తారు, ఈడ అసెంబ్లీ జరుగుతా ఉంటే ఈడ ప్రజా సమస్యలు పరిష్కారం చేసుకోకుండా ఢిల్లీకి పోయి ధర్నా చేస్తున్నాడు సార్, ఆ ప్రజలు చూడండి సార్ అంటే జల్ జీవన్ మిషన్ కింద సార్ మొన్నటి రోజు శాంక్షన్ కూడా చేశారు. కాబట్టి మేము కక్ష సాధింపు చర్యలకు వెళ్ళాం. మాది మంచి ప్రభుత్వం, మేము ప్రజల కోసమే ఎల్లవేళలా కష్టపడతామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు కూడా
నన్ను కడపకు పంపించారు. ఏం సార్ నన్ను కడపకు పంపిస్తున్నారు అంటే, నువ్వు రాయలసీమ బిడ్డ కాదా, ఎందుకు కడపకి అన్నారు. ఖచ్చితంగా కడపలో ఏ సమస్యలు వచ్చినా మీరు నా దృష్టికి తీసుకొచ్చినా నేను కలెక్టర్ గారితోనూ మరి ఎస్పీ గారితో ఎమ్మెల్యే గారితో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ, రైతుల సంతోషం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కలిశెట్టిగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది శ్రీకాకుళం జిల్లాలో 5 లక్షల టన్నుల ధాన్యం కొంటున్నామని మంత్రి వెల్లడించారు. మిల్లర్ల యాజమాన్యాలు ఎవరైనా రైతులను ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. అందులో ముఖ్యమైనది ఏంటంటే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేమే ఆశ్చర్యపోయాం. గత ప్రభుత్వం ఇన్ని మాటలు చెప్పి చివరికి రైతులు కూడా బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరు కూడా గతంలో ఊహించలేము. 1674 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. ఈరోజు నేను విజయనగరంలో పొద్దున చాలా మందితో రైతులతో కలుస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, సంక్రాంతి మాకు ముందుగానే వచ్చింది, మాకు ఊహించని విధంగా మా ఖాతాలో డబ్బులు పడిపోతున్నాయని ఆనందం వాళ్ళు వ్యక్తపరుస్తున్నప్పుడు నిజంగా ఈ ప్రయాణం, దీని వెనుక మీ అందరం కూడా ఒక టీమ్గా కష్టపడే మనస్తత్వం ఎంత ఏర్పడిందో మా అధికార యంత్రాంగం కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఎప్పుడు కూడా మేము కోరేది రైతు సంతోషంగా ఉండాలి. రైతు కష్టపడే వ్యక్తి. రైతుకు కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, పార్టీతో సంబంధం లేదు. దేశం గురించి, మన ఆహార భద్రత గురించి, తన కుటుంబం గురించి, తన ప్రాంతం గురించి ఆలోచించే వ్యక్తి. అటువంటి రైతుకి అండగా నిలబడబోతే ఈ ఇన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లు కానివ్వండి, ఈ వ్యవస్థ కానివ్వండి, దీనికి కూడా ఉపయోగపడే ఆలోచన కాదు. శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకంగా నేను మీ అందరితో కూడా ఈరోజు పంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా మేము దాదాపు 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మేము కొనుగోలు చేయబోతున్నాం. అందులో భాగంగా ఒక శ్రీకాకుళంలోనే 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం నుంచి పౌర సరఫరాల శాఖ నుంచి మేము కొనుగోలు చేయబోతున్నాం. దీని వెనుక ఆలోచన ఏంటంటే, ఇక్కడ రైతాంగం పండిస్తున్న ధాన్యం రాష్ట్ర వ్యాప్తంగా మేము పీడిఎస్ రైస్ ద్వారా చాలా మంది కుటుంబాలకి అందించుకోగలిగే పరిస్థితి. చాలా మంచి నాణ్యమైన బియ్యం, ప్రతి ఒక్కరు కూడా కోరుకునే బియ్యం ఈ ప్రాంతంలో కష్టపడి పండిస్తారు. అటువంటి ప్రాంతంలో మరి ఇప్పుడే సోదరుడు ఈశ్వరరావు గారు చెప్పినట్టు సాగునీరు కోసం మీరందరూ పడుతున్న కష్టాల గురించి, ఈ 2 కాలువల గురించి ఆయన చెప్పారు. మధువలసనం, తర్వాత నారాయణపురం కాలువ గురించి, తోటపల్లి. అదేవిధంగా శాసనసభలో కూడా ఆయన అలవాటు అయిపోయింది చూసారు, మాటలో కూడా అధ్యక్ష అన్నారు. సో శాసనసభలో కూడా ఆయన మాట్లాడినప్పుడల్లా మీ ప్రాంత సమస్యల కోసం, ఇక్కడ ఉన్న వ్యవసాయంకి ఎదుర్కొన్న ప్రధానమైన 2-3 ముఖ్య అంశాలు సాగునీరు గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉంటారు. కానీ ఒక సుదీర్ఘమైన ఆలోచనతోటి, ఒక ప్రణాళికతోటి మనందరం గర్వపడాలి. ఒక మంచి ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆలోచించేది మన రైతాంగాని కోసం, వారి కుటుంబాల కోసం. సో ముందుగా నేను గర్వపడి చెప్పగలిగేది ఏంటంటే, గత ప్రభుత్వం ఇదే రోజున గత ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలించిన వైసీపీ ప్రభుత్వం గత సంవత్సరం శ్రీకాకుళం జిల్లాలో 7,217 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ రోజు 7,217 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అదే కూటమి ప్రభుత్వం ఈ రోజుకి 1,15,000 మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేశాం. వాళ్ళు చేసిన రైతుకి నిలబడిన అండేంటో, ఏ విధంగా మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా మేము కష్టపడి రైతాంగాన్ని నిలబడుతున్నాం ఒకసారి ఊహించండి. 253 కోట్ల రూపాయలు 253 కోట్ల రూపాయలు 24 గంటల లోపే రైతు ఖాతాలో మేము జమ చేశాం. అంత అద్భుతమైన కార్యక్రమం మేము తీసుకెళ్తున్నాం. ధాన్యం కొనుగోలు విషయంలో రైతుకి మేము కలిగించిన వెసులుబాట్లు ఏ మిల్లుకైనా తోలుకోవచ్చు. ఎందుకంటే రైతే రాజు కదా. ప్రభుత్వం ఎవరు నిర్ణయించడానికి? ప్రభుత్వం నిర్ణయించకూడదు, రైతు నిర్ణయించుకోవాలి. ఫలానా మిల్కి నేను తోలుకుంటున్న ధాన్యాన్ని అంటే తేమ శాతం రైతు సహాయ కేంద్రాల్లో మేము చెక్ చేసి ఇమ్మీడియట్ గా ట్రక్ షీట్ జనరేట్ చేసి, ఆ ట్రక్ షీట్ ద్వారా తన ఖాతాలోకి ఎప్పుడైతే మిల్లు చేస్తారో ఇమ్మీడియట్ గా 24 గంటల లోపే, చాలా మంది రైతులకి 8 గంటలు 6 గంటలు, కొంతమందికి అయితే 2 గంటల్లో కూడా డబ్బులు పడిపోయినాయి వాళ్ళ ఖాతాలో. ఆ విధంగా అద్భుతంగా మేము ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటూ ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా 3,000 కోట్ల రూపాయలు మేము వెచ్చించి ధాన్యం కొనుగోలు చేసాం. రైతాంగానికి అండగా నిలబడ్డాం. చాలా సభాముఖంగా మేమంతా గర్వపడుకుంటున్నాం. నిలబడాలి, ఎందుకంటే ఈ బాధ్యత మనది.
మీ అందరం కూడా ఆలోచించాల్సిన అంశం ఏమిటంటే ఎక్కువగా మన ప్రాంతంలో వలసలకు వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ పరిస్థితి రాకూడదు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తే ఇక్కడ ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయి. వ్యవసాయ రంగం ద్వారానే ఎక్కువ మందికి మనం ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. కాబట్టి సోదరు ఈశ్వరరావు గారు చెప్పినట్టు ఖచ్చితంగా సాగునీటి సమస్య గురించి మనం దృష్టి సారిస్తే తప్పకుండా ఇక్కడ ఉన్న కాలువలు కానివ్వండి, పంట కాలువలు, అదేవిధంగా ఇక్కడ ఉన్న రిజర్వాయర్లు వీటిని బలపరుచుకుంటూ ఆయకట్టు పెంచుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం ధాన్యం కొనుగోలు విషయంలో, ధాన్యం పండించే విషయంలో ఇక్కడ ఆదర్శవంతంగా నిలబడిన రైతులు వాళ్ళకి ఇంకా అండగా ప్రభుత్వం నుంచి 100% మేము వెసులుబాటు కల్పిస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మీరందరూ కూడా తేమ శాతం గురించి ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వబాకండి. ఎందుకంటే మళ్ళీ వర్షాలు వస్తాయేమో అనే ఒక భయం కొంతమంది రైతుల్లో ఉంది. మీరు తొందరపడి పొరపాటున మీరు దళారులు మాత్రం మీరు దయచేసి అమ్మబాకండి. కనీస మద్దతు ధర మీకు రావాల్సిందే. 1725 రూపాయలు కనీస మద్దతు ధర ఎట్టి పరిస్థితుల్లో రైతుకు రావాల్సిందే. అదే కాదు, మా అధికార యంత్రాంగం ఇక్కడ మీకు దగ్గరలో ఉండి మీకు ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, గోతాలు కానివ్వండి, లేబర్ కానివ్వండి, వీటన్నిటి కూడా నిధులు మేమే సమకూర్చి మీకు అందిస్తూ ఉంటాం. ఒకవేళ వర్షం వస్తుందని సూచనలు ఉంటే జేసీ గారు, కలెక్టర్ గారు మిమ్మల్ని అందరూ అప్రమత్తం చేస్తారు. మీకు దగ్గరలో ఉన్న మిల్స్ కి మీరు తోడుకుని మీ సరుకుని మద్దతు పంచుకోండి. అవసరమైతే టార్పాలిన్లు కూడా మేమే ఏర్పాటు చేసాం ప్రభుత్వం నుంచి. మొట్టమొదటిసారి గత 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం కనీసం గోతాలు కూడా ఇవ్వలేదు. ఒక్క తైవాన్ స్ప్రేలు ఇవ్వరైపోయారు రైతులకి. వ్యవసాయ రంగం, పౌర సరఫరాల శాఖ, అదేవిధంగా మార్కెటింగ్ శాఖ 3 కూడా అనుసంధానం చేసుకుని క్షేత్రస్థాయిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ తో కలిసి మీ అందరికీ కూడా టార్పాలిన్లు కూడా మేము అందుబాటులో తీసుకొచ్చాం. ప్రతి చోట మీకు ఎక్కడైతే వర్షం పడుతుందనే ఆందోళన ఉన్నారో మీరెవరు కూడా ఆందోళన చెందబాకండి. దయచేసి మీరు తొందరపడి తక్కువ రేటుకు మాత్రం దళారులు మీకు అమ్మబాకండి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చేయాల్సిన ఆలోచనలో ప్రధానమైన ఒక ఆలోచన ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ గురించి చెప్పారు. కానీ అంతకుముందు కూడా మేము ఆలోచించింది ఇక్కడ వీలైతే ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాంట్, సైలోస్ అంటారు, సైలో ప్లాంట్ తీసుకొచ్చి ఇక్కడ మీకు డ్రైయర్లు ఎంత తేమ శాతం ఉన్నా కూడా ధాన్యాన్ని ఒక చోట మేము సమకూర్చుకుని ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ లాగా ఏర్పాటు చేసుకుంటే ఉత్తరాంధ్రలో అద్భుతమైన ప్రాంతం మనకి శ్రీకాకుళం ప్రాంతం. ఈ ప్రాంతంలో తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి దాన్ని ముందుకు తీసుకొచ్చి దాదాపు 40 కోట్ల పెట్టుబడి చాలా పెద్ద ప్లాంట్ గా తయారవుతుంది. ఇక్కడి నుంచే ధాన్యాన్ని మొత్తం ఒక ప్రాంతాన్ని తరలించుకుని అక్కడే ఎండగట్టి ఇబ్బంది లేకుండా. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై రాష్ట్ర గనులు, భూగర్భ వనుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి కేసుల్లో అడ్డంగా బుక్కైన విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి అడ్డదిడ్డంగా మాట్లాడితే సహించేది లేదని అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం మొత్తాన్ని జగన్ రెడ్డి నాశనం చేశారని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. ఇవాళ తిరుపతి నియోజకవర్గంలో తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి కార్యాలయంలో పాల్గొనడం, ఇక్కడ మీ అందరితో కూడా మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ ముందుగా నమస్కారాలు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ ఒక బాధ్యత పెట్టడం జరిగింది. ఎక్కడ ఏ జిల్లాలోకి వెళ్ళినా కూడా పార్టీ కార్యాలయాల్లో సందర్శించడం, పార్టీని వాళ్ళ అధికారం తీసుకొచ్చిన దాంట్లో ఎంతోమంది త్యాగాలు చేశారు. కార్యాలయాల దగ్గర వాళ్ళందరినీ కూడా కలుసుకుని ఇవాళ ముందుకెళ్ళాలని చెప్పి పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. భవిష్యత్తులో అన్ని నియోజకవర్గాల్లో శాశ్వత పార్టీ కార్యాలయాల నిర్మాణానికి కూడా ఒక ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం. ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాల పైన చరిత్ర కలిగినటువంటి పార్టీ, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల కోసం నిలబడినటువంటి పార్టీ. ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ఏ నినాదం అయితే ఇచ్చారో అదే నినాదంతో ఈ రోజు వరకు కూడా కొనసాగుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ తిరిగి ప్రజల ఆకాంక్షకు తగిన విధంగా గత ప్రభుత్వ రాక్షస పాలన నుంచి 93% మ్యాండేట్ ఇచ్చి 164 స్థానాల్లో ఇవాళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి వచ్చిందంటే అనేక మంది కార్యకర్తల, నాయకుల త్యాగ ఫలితం. వాళ్ళందరికీ కూడా ఇవాళ న్యాయం చేస్తూ ముందుకెళ్తా ఉంది పార్టీ. ఇవాళ చూస్తూ ఉన్నాం
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా నిలబెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ పెన్షన్లు దాదాపు 64 లక్షల పెన్షన్లు ఉన్నాయి. ఈ 64 పెన్షన్లకి మొన్న ఇచ్చిన మాట ప్రకారం, ఎందుకంటే ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు పెన్షన్ విధానాన్ని స్టార్ట్ చేశారు. ఆనాడు 35 రూపాయలతో స్టార్ట్ అయినటువంటి పెన్షన్లు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు 200 చేస్తే, చంద్రబాబు నాయుడు గారు 2014 రాష్ట్ర విభజన జరిగిన 200 పెన్షన్ని 2000 చేసినటువంటి ఘనత ఆనాడు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నేను 3000 చేస్తానని చెప్పి ప్రజలు నమ్మి ఓట్లేస్తే నేను దశల వారీగా పెంచుతానన్నాను కానీ ఒకసారి ఇస్తానన్నా అని చెప్పి 5 ఏళ్ల పాటు కాలయాపన చేస్తూ వచ్చారు. కానీ ఇవాళ మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం వచ్చిన మొదటి నెలలోనే ఏప్రిల్ నెల నుంచి ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి జూలైలో 7,000 రూపాయలు ఇచ్చి ప్రతి నెల 1వ తారీఖు, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే ఒకరోజు ముందే మేము పెన్షన్లు అందిస్తున్నటువంటి ఘనత ఇవాళ దాదాపు 33,000 కోట్ల రూపాయలు ఇవాళ పెన్షన్కి ఇస్తా ఉన్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతాను, ఈ రాష్ట్రంలో కదా ఈ దేశంలో ఎక్కడన్నా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తున్నటువంటి రాష్ట్రం ఎక్కడన్నా ఉందా? 100లో ఉన్నాయి అన్ని చోట్ల. ఒక హర్యానాలో 2,000 ఉంది, అది కూడా నెంబర్ చాలా తక్కువ ఉంది. ఇవాళ ప్రజలకు ఆకాంక్షకు తగిన విధంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అలాగే మొన్న గ్యాస్ సిలిండర్ ఇచ్చాం. ఆడబిడ్డలకి ఇచ్చినటువంటి హామీ ప్రకారం దీపం 2 కింద ఫస్ట్ దీపం పథకం పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చింది. దీపం 2 కింద ఇవాళ మొత్తం ఎంతమంది ఉంటే అంతమందికి అర్హులందరికీ కూడా ఇవ్వడానికి ఇవాళ కార్యాచరణ చేసుకుని ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే ఆస్తులు కూడా కొట్టేయాలని ప్రయత్నం చేసినటువంటి చట్టాలని కూడా ఇవాళ రద్దు చేసి ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా మెగా డిఎస్సి 16,400 పోస్టులు తీయడానికి ఆల్రెడీ బేస్ తయారు చేయడం జరిగింది. త్వరలోనే అవన్నీ కూడా కంప్లీట్ చేయడం కూడా జరుగుతుంది. ఇవాళ పెద్ద ఎత్తున గుంటలమయం చేసినటువంటి ఈ రాష్ట్రంలో రోడ్లన్నిటికీ కూడా గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. దానికి కావాల్సినటువంటి నిధులు కూడా విడుదల చేశాం. రేపు జనవరి పండగ నాటికి, సంక్రాంతి నాటికి మొత్తం గుంటలు లేని రాష్ట్రంగా చేయాలని కూడా ఇవాళ అటు ఆర్ఎండ్బి కానీ మున్సిపాలిటీ నుంచి కానీ పెద్ద ఎత్తున నిధులు అందించడం కూడా జరిగింది. ఇవాళ ఎన్ఆర్జీఎస్ కింద గత 5 ఏళ్ళు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఏమైపోయినా తెలియదు. ఇవాళ అన్నీ కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాం. అమృత్ స్కీమ్, అమృత్ పథకానికి సంబంధించినటువంటి నిధులు ఏమైనా తెలియదు. రాష్ట్ర వాటా లేదు. కేంద్రం ఇచ్చే డబ్బులు కూడా తెచ్చుకోలేనటువంటి చేతకాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మళ్ళీ అవన్నీ కూడా మంచినీళ్ళ పథకానికి కావాల్సినటువంటి వాటర్ స్కీమ్స్కి కానీ, డ్రైనేజ్ స్కీమ్స్కి కానీ, ఇవాళ హౌసింగ్ కానీ, G+3 హౌసెస్ కానీ అన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. నిన్ననే మరి స్కూల్స్కి సంబంధించి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కూడా బకాయి పెట్టాడు. ఇవాళ అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తూ అన్ని స్కూల్స్, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్తో పేరెంట్స్తో మీటింగ్ పెట్టించి ఒక నవశకానికి ఇవాళ మరి పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ ఇంటర్మీడియట్ స్కూల్స్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ఇవాళ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు దుర్మార్గులు చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. కాకినాడ పోర్టు నుంచి పేదలకు ఇచ్చే బియ్యాలు లక్షల టన్నులు 5 సంవత్సరాల పాటు దోచుకుని రెడ్ హ్యాండెడ్గా ఇవాళ షిప్పులో బియ్యం దొరికింది మాట వాస్తవం కాదు. అలాగే ఇవాళ వీళ్ళ భూములకు సంబంధించి ఇవాళ రెవెన్యూ సదస్సులు స్టార్ట్ అయినాయి. ఈ రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు ఇస్తున్నటువంటి, అలాగే మేము ప్రజా దర్బార్లు పెడితే మా దగ్గరికి వచ్చి వెల్లువలాగా వాళ్ళు దోచుకున్నటువంటి భూమి వివరాలని కూడా చెప్తా ఉంటే ఇవన్నీ చూసి తట్టుకోలేరు. ఇవాళ ఎంఆర్ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు తగలబెట్టేసే సంస్కృతి దిగినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాము.
ఇవన్నీ చూసి తట్టుకోలేక పోరుబాట పేరుతో మళ్ళీ ప్రజల్ని తప్పుదారి పట్టించాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అది జరగనివ్వం. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు సర్వనాశనం చేశారే, మొత్తం కూడా దోచుకున్నారే. ఇవాళ మళ్ళీ అన్ని రంగాల్ని ముందుకు తీసుకెళ్లాలని మేము ప్రయత్నాలు చేస్తూ ముందుకెళ్తా ఉంటే ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు చేసే దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసే వ్యక్తిని రోడ్డు మీద రానివ్వకూడదు. ప్రజలు కూడా తిరగబడాలి. ఇవాళ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. వీళ్ళు చేసిన పాపాలను కడగడానికే టైం సరిపోవట్లేదు. ఇవన్నీ కూడా చేసుకుని ముందుకెళ్తాం. ప్రజలు కోరుకున్న విధంగా, ఆకాంక్షించిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం 26 జిల్లాలని కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తాం. అమరావతి పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఈ నెలలో. అలాగే అన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏమున్నాయి అవన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ ఉదయం దర్శనం చేసుకుంటే చాలా ఆనందంగా ఉంది నాకు. 5 సంవత్సరాల్లో తిరుమల రావాలంటేనే భయం పుట్టేది. ఆ ప్రసాదం తీసుకోవాలంటేనే స్వామివారం ప్రసాదం కళ్ళకద్దు తీసుకునేవాళ్ళం. కానీ ఇవాళ మనస్ఫూర్తిగా ఆ ప్రసాదాన్ని తీసుకుంటే నిజంగా స్వామివారి ఆ ప్రసాదం సంతృప్తినిస్తాం. చూసాం మొన్న వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా చూసాం. ఏ రకంగా ప్రసాదాన్ని అపవిత్రం చేశారో, తిరుమలని ఏ రకంగా అపవిత్రం చేశారో చూసాం. మళ్ళీ ఆ పవిత్రతను నిలబెట్టినటువంటి ఘనత కూడా ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని. అందరం కలిసి అన్ని వర్గాలకి బడ్జెట్లో కేటాయించిన నిధులన్నీ కూడా ఖర్చు పెట్టి అన్ని వర్గాల అభివృద్ధి కోసం ఒక ప్రణాళికతో ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. విశాఖ డైరీ అవకతవకల ఆరోపణలపై ప్రభుత్వ హౌస్ కమిటీ విచారణ జరిగింది. విశాఖ డైరీ అధికారులతో ప్రభుత్వ హౌస్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. హౌస్ కమిటీ చైర్మన్ జ్యోతుల నెహ్రూ, సభ్యులు బోండా ఉమా, పల్లా శ్రీనివాస్, గౌతు సురేష్ చర్చించారు. డైరీలో పరిస్థితులు చూస్తుంటే అనుమానాలు పెరుగుతున్నాయని జ్యోతుల నెహ్రూ అన్నారు. హౌస్ కమిటీ వచ్చిన డైరీ చైర్మన్ అందుబాటులో లేరని చెప్పారు. పాడి రైతులకు న్యాయం జరగడం లేదన్నారు. మరికొన్ని అంశాలపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉందన్నారు. ఉన్న ప్లాంట్ అధికారులు జిల్లా అధికారులతో కలిసి డైరీ యాజమాన్యంపై వచ్చిన ఆరోపణలపై చర్చించడం జరిగిందని, చర్చల్లో యాజమాన్యం ఇచ్చిన సమాధానం చూస్తే వచ్చిన ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువగా పెరిగాయని అన్నారు. శీతాకాలం కావడంతో కాశ్మీర్ను మంచు కమ్మేస్తుంది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రోడ్డుపై నిలిపిన వాహనాలను అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రయాణాలు ప్రమాదకరంగా పరిణమించాయి. టూరిస్ట్ స్పాట్ బుద్దాంలోని దూద్పాత్రిలో సాయంత్రం 5 గంటలకు మంచులో కూరుకుపోయిన రోడ్డుపై నుంచి కారు జారుకుంటూ ఇలా వెళ్లిందో వీడియోలో చూడొచ్చు. జనసేన నేత నటుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనుండడంపై వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రభుత్వం అంటే మల్టీ స్టారర్ మూవీ అనుకుంటున్నారు పాపం అని అంబటి ట్వీట్ చేశారు. దీనికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాగబాబును ట్యాగ్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక గత కొన్ని రోజులుగా నాగబాబు రాజ్యసభకు వెళ్తున్నారు అంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు అనూహ్యంగా ఆయనకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించడంతో ఒక్కసారిగా నాగబాబు పేరు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆయన జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.